రకరకాల ప్రయత్నాలు, మామూలు ప్రయత్నాలు కాదు. నువ్వు బీసీలను అడ్డం పెట్టుకొని బీసీ కార్డు మీద అసలు ఈ రాష్ట్రంలో బీసీలకి అధికారం హక్కు ఇచ్చిందే ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. దాన్ని కంటిన్యూటీ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఏళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డి అరాకొర పదవులు బీసీలకు ఇచ్చాడు. అసలు ఈ బీసీలకి రాష్ట్రంలో వెలుగునిచ్చిందే తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీ మీద నేను బీసీని కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని బీసీ కార్డు చేస్తే దాన్ని ఎవ్వరూ కూడా నమ్మే ప్రసక్తే లేదు. జోగి రమేష్, బీసీ కార్డు మీద లబ్ధి పొందింది నువ్వు, బీసీ కార్డు మీద ఆస్తులు సంపాదించింది నువ్వు. చెప్పు, ఒక బీసీని నేను చదివించాను, ఒక బీసీని నేను పెళ్లి చేశాను. ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో ఏదొచ్చినా కులం. నేను బీసీని కదా. అలా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వచ్చినప్పుడు నేను నాపుతుంటే మా మీద రాళ్ళు దాడి చేయించాక మేము బీసీలం కదా, అప్పుడు కనపడలేదు మేము బీసీలమని. మా మీద కేసులు పెట్టినప్పుడు మేము బీసీలమని నాకు కనపడలేదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతోమంది బీసీలని హత్యలు చేసినప్పుడు ఏమైంది? నీ బీసీ ఏమైంది? నీ నోట్లోంచి వచ్చే బీసీ చంద్రయ్యని పీకల మీద కూర్చొని చంపారే, ఆయన బీసీ కాదా? అరే, ప్రతి ఓడికి ఈ రాష్ట్రంలో తప్పు చేసి పోలీసులు అరెస్ట్ చేస్తుంటే కులం పేరు ఎత్తడం, అప్పటి వరకు కులం గుర్తురాదు. మంచి చేయడానికి కులం గుర్తురాదు. వీళ్ళు చెడ్డ పనులు చేసి జైలుకి పోలీసులు లోపలికి తీసుకెళ్తుంటే కులం గుర్తుకొస్తుంది. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఇందులో జగన్మోహన్ రెడ్డి కూడా ముద్దాయే, జోగి రమేష్తో పాటు. ఎందుకంటే అసలు ఈ మద్యం కుంభకోణానికి పాత్రధారి సూత్రధారి కూడా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో జోగి రమేష్, జనార్దన్ కానీ, జయచంద్రారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు ఎలాగుంటుందంటే జనార్దన్ రావుకి డైరెక్ట్గా జగన్తో లింక్ ఉండదు, జనార్దన్ రావుకి జోగి రమేష్తో లింకు, జోగి రమేష్కి జగన్మోహన్ రెడ్డితో లింకు. ఇక్కడ మీరు కరెక్ట్గా ఆలోచించండి. ఇదేదో అల్లాటప్ప ఇది కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి నకిలీ మద్యం. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దగ్గర నుంచి జరుగుతున్నటువంటి మద్యం కుంభకోణాన్ని చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇది పట్టుకోవడం జరిగింది. కాబట్టి పార్టీలన్నీ కూడా వస్తాయి. ఇంకా ఉన్నారు ఇందులో, ఇంకా పేర్లు ఉంటాయి, ఇంకా ప్రముఖుల పేర్లు ఉన్నాయి. అంటే మాకు తెలియదు, అది సిట్టోలు విచారణ చేస్తే ఇంకా ప్రముఖుల పేర్లు ఉంటాయి. తప్పకుండా ఈ కేసుని మాత్రం ప్రజలు హర్షించరు. ఎందుకంటే వీళ్ళు డబ్బు సంపాదనతో పాటు ఎంతోమంది పేద ప్రజల ప్రాణాలు తీశారు. కల్తీ మద్యం అనేది ఒక స్లో పాయిజన్. ఏదో మద్యం తాగానే చచ్చిపోతాడు అనుకోకండి. అదే లోపల తింటూ